Next problem now. 3 capacitors. This is also 4 marks question. These 3 capacitors of capacitance 2 picofarad, 3 picofarad, 4 picofarad are connected in parallel. Dantlo first one, what is the total capacitance of combination? Next bit, find the charge on each capacitor if the combination is connected to 100 volts supply. Connected to 100 volts supply. ఏమి ఇచ్చారు మీకు ఇప్పుడు 3 కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇచ్చారు. 3 కెపాసిటర్లు ఇచ్చాడు. ఈచ్ కెపాసిటర్ వాల్యూ ఎంత 2 పికోఫారడ్, 3 పికోఫారడ్, 4 పికోఫారడ్ ఆర్ కనెక్టెడ్ టు దేని కనెక్ట్ చేశాడు 100 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేశాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ యొక్క టోటల్ కెపాసిటెన్స్ అలానే మరి ఈచ్ కెపాసిటెన్స్ క్యారీ ఛార్జ్ ఎంత అంతే కదా. ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్, ఛార్జ్ ఏమవుతుంది మీకు వేరియబుల్. సార్ ఫస్ట్ ఏం చెప్పా మీకు సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకోండి. 3 కెపాసిటర్స్, ఈ ఆల్ కెపాసిటర్స్ ఆర్ ఎలా ఉండాలి ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. నెక్స్ట్ 3 థర్డ్ కెపాసిటర్, దీస్ ఆర్ కనెక్టింగ్. మూడింటిని ఒకేదాన్ని కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఏం కనెక్ట్ చేస్తారు మీరు బ్యాటరీ. దిస్ ఈజ్ C1, C2, C3 ఓకేనా. దిస్ ఈజ్ వోల్టేజ్ 100 వోల్ట్స్ బ్యాటరీ. ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది ఛార్జ్ Q వస్తుంది. ఈ Q ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యేది 3 కెపాసిటర్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ అయ్యేది. దిస్ ఈజ్ Q1, Q2, Q3 అంటే ఈ కెపాసిటర్కి వచ్చే ఛార్జ్ ఎంత Q1, ఈ కెపాసిటర్ దగ్గర ఉండే ఛార్జ్ ఎంత Q2, ఈ కెపాసిటర్ దగ్గర ఉండే ఛార్జ్ ఎంత Q3. ఈచ్ కెపాసిటర్ విల్ క్యారీ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈచ్ కెపాసిటర్ విల్ అక్రాస్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు Q1, Q2, Q3 కనుక్కోమన్నాడు. అలానే ఈ మూడిటి యొక్క కాంబినేషన్ ఆఫ్ టోటల్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. ఓకే ఫస్ట్ ఏ బిట్ కాంబినేషన్ ఆఫ్ టోటల్ కెపాసిటెన్స్. కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఏంటి ఫార్ములా 3 కెపాసిటర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు కాంబినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి C ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ఓకేనా. C ఈజ్ ఈక్వల్స్ టు C1 అంటే ఎంత రాసుకోండి ఇక్కడ. C1 అంటే ఎంత 2 పికోఫారడ్. అలానే C2 ఈజ్ ఆల్సో 3 పికోఫారడ్ అండ్ C3 4 పికోఫారడ్. ఈ 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. C ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 ఎంత 9 పికోఫారడ్. ఎందుకంటే ఈచ్ కెపాసిటెన్స్ ఈజ్ యూనిట్స్ ఈజ్ పికోఫారడ్ కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఎందులో వచ్చింది పికోఫారడ్లో వచ్చింది. నెక్స్ట్ బి బిట్. బి బిట్లో ఏం కనుక్కోమన్నాడు ఛార్జ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఆల్రెడీ పొటెన్షియల్ ప్రతి బ్యాటరీకి కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది అన్నాం. అప్పుడు పొటెన్షియల్ ఎంత 100 వోల్ట్స్. అప్పుడు ఈచ్ కెపాసిటెన్స్ హ్యావింగ్ పొటెన్షియల్ ఎంత 100 వోల్ట్స్. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఈచ్ కెపాసిటెన్స్ హ్యావింగ్ potential difference is each capacitance having potential difference is V is equals to ఎంత 100 volts. ఇప్పుడు ప్రతి కెపాసిటెన్స్కి ఉండే వోల్టేజ్ ఎంత 100 volts. అప్పుడు మీకు C1 తెలుసు V తెలుసు, C2 తెలుసు V తెలుసు, C3 తెలుసు V తెలుసు. ఇవన్నీ తెలిసి ఏం కనుక్కోవచ్చు మీరు Q1, Q2, Q3 ఓకేనా. Q1, Q2, Q3. ఫస్ట్ ఛార్జ్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్. సార్
charge on first capacitor is అంటే ఏం కనుక్కోవాలి ఇప్పుడు మీరు Q1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమైంది రానా కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి C ఈజ్ ఈక్వల్స్ టు Q బై V Q కావాలి కాబట్టి Q ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది C ఇంటూ V Q ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది C ఇంటూ V Q1 దగ్గర కెపాసిటెన్స్ ఎంత C1 పొటెన్షియల్ ఎంత V అప్పుడు Q1 ఏమైంది C1 ఇంటూ V అయింది నాన్న C1 అంటే ఎంత 2 పికోఫారెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎంత 100 volts దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అయింది 2 ఇంటూ 100 ఎంత 200 పికోఫారెడ్ ఇంటూ వోల్ట్స్ అంటే ఏమైంది ఫికో కులూమ్స్ పికోఫారెడ్ ఇంటూ వోల్ట్స్ ఏమైంది ఫికో కులూమ్స్ అలానే చార్జ్ ఆన్ సెకండ్ కెపాసిటర్ ఈజ్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది C2 ఇంటూ V C2 ఎంతమ్మా 3 పికోఫారెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎంత 100 volts దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 100 300 పికో కులూమ్స్ అలానే చార్జ్ ఆన్ థర్డ్ కెపాసిటర్ ఈజ్ charge on third capacitor is Q3 is equals to C3 into V C3 anta 4 picofarad into 100 volts that is equals to 400 picocoulombs ఫస్ట్ కెపాసిటర్ ఎంత 200 పికోకూలుంబ్స్ సెకండ్ కెపాసిటర్ ఛార్జ్ ఎంత 300 పికోకూలుంబ్స్ థర్డ్ కెపాసిటర్ దగ్గర ఛార్జ్ ఎంత 400 పికోకూలుంబ్స్ ఇది కూడా 4 మార్క్స్కి అడుగుతాడండి ఇది మీకు లాస్ట్ 2 years బ్యాక్ అడిగాడు నేను క్వశ్చన్ బదులు మీకు ప్రాబ్లం అడిగాడు 4 మార్క్స్కి అడిగాడండి చాలా ఈజీ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం In a parallel plate capacitor with air between the plates, each plate has an area of 6 into 10 power minus 3 meter square and the distance between the plates is 3 millimeter. Calculate the capacitance of capacitor if the capacitor is connected to 100 volts supply. What is the charge on each plate is? ఏమి ఇచ్చాడు మీకు ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ ఇచ్చాడు ఆ రెండు మధ్యలో ఏముందన్నాడు ఎయిర్ అంటే నథింగ్ బట్ ఫ్రీ స్పేస్ ఆ ప్లేట్స్ యొక్క ఏరియా ఎంత అన్నాడు 6 into 10 power minus 3 meter square అలానే ఆ 2 ప్లేట్స్ని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత 3 millimeters ఓకేనా ఏం కనుక్కోవాలి క్యాలిక్యులేట్ ది కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ ప్లేట్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్ అలానే ఈ కెపాసిటర్కి ఎంత బ్యాటరీ కనెక్ట్ చేశాడు 100 volts 100 volts బ్యాటరీ కనెక్ట్ చేశాడు దాని నుంచి ఏం ఫ్లో అయ్యేది ఛార్జ్ ఫ్లో అయ్యేది కదా ఆ ఫ్లో అవుతున్నటువంటి ఛార్జ్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చింది రాసుకోండి ఏమి ఇచ్చారు మనకి ఏరియా కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 6 into 10 power minus 3 meter square అలానే డిస్టెన్స్ బిట్వీన్ డి ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు డి ఈజ్ ఈక్వల్స్ టు 3 millimeters డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 3 millimeters దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into millimeters ఎందులో మార్చుకోవాలి మీటర్స్ 1 millimeter ఈజ్ ఈక్వల్స్ టు 10 power minus 3 meters ఓకేనా ఫస్ట్ ఏం కనుక్కోవాలి మీరు కెపాసిటెన్స్ వాట్ ఈస్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ A by D కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ A by D ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత 8.85 into 10 power minus 12 into ఏరియా ఎంత 6 into 10 power minus 3 by distance ఎంత 3 into 10 power minus 3 10 power minus 3 10 power minus 3 is cancels 3లో 6 ఎన్నిసార్లు పోద్ది 2 times అంటే ఎంత మిగిలింది 8.85 into 10 power minus 12 into
2 that is equals to 8.85 into 2, 5 2s are ఎంత 10, 8 2s are ఎంత 16 plus 1 17, అలానే 8 2s are ఎంత 16, 16 plus 1 17, 2 నెంబర్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇంటూ 10 power minus 12 farad. కెపాసిటెన్స్ ఫార్ములా యూనిట్స్ ఏంటి ఫారెడ్ అంటే ఎంత వచ్చింది 17.70 ఇంటూ 10 power minus 12 farad. C is equals to 17.7 into 10 power minus 12 farad. జీరో అవసరం లేదు కాబట్టి తీసేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఈ కెపాసిటెన్స్కి ఏం కనెక్ట్ చేశాడు 100 volts బ్యాటరీని కనెక్ట్ చేశాడు. అప్పుడు పొటెన్షియల్ V is equals to ఎంత 100 volts. ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు ఛార్జ్ కనుక్కోమన్నాడు. Q is equals to ఫార్ములా ఏంటి CV, ఎందుకంటే C is equals to Q by V, Q is equals to CV. C అంటే ఎంత 17.7 ఇంటూ 10 power minus 12 ఇంటూ 100 that is equals to 17.7 ఇంటూ 100 దీనికి ఇస్తే 10 power ఎంత అయింది -10 coulombs, -10 coulombs ఆర్ దీన్ని ఏమని రాసుకోవచ్చు 1770 ఇంటూ 10 power -12 coulombs అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు 10 power -12 coulombs అంటే ఏంటి పికో కూలూమ్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 1770 పికో కూలూమ్స్. అలానే దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు 17.7 పికో ఫారెడ్స్. 10 power -12 అంటే ఏంటి పికో.